వజ్రాలు కావాలన్నా, బంగారము, వెండి ఏదైనా కావాలంటే లోపలికి పోవాలి. అదే నేల మీద కొన్ని వేల మంది నడిచి వెళ్ళి నడిచి వచ్చి శతాబ్దాల తరబడి అటు ఇటు నడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం దొరకదు, కాళ్ళకి మట్టి అంటుతుంది తప్ప. ఎవడో ఒకడు గుర్తుపడతాడు, అరే ఈ రోడ్డు మీద అందరం నడిచి వెళ్తున్నాము, నడిచొస్తున్నాము, ఇక్కడ ఏదో ఉన్నట్టుంది అని వాడికి డౌట్ వచ్చి లోపలికి తవ్వడం మొదలు పెడతాడు. అప్పుడు వాడికి బంగారమే దొరకొచ్చు, వెండి దొరకొచ్చు, వజ్రాల గనులే దొరకొచ్చు. బైబిల్ కూడా అలాగే. ఎన్నిసార్లు చదివామనేది అసలు మ్యాటర్ కాదు. ఎన్నిసార్లైనా చదవచ్చు. అర్థం చేసుకోకుండా ఇన్ని వందల సార్లు చదివితే ప్రయోజనం ఏముంది? బైబిల్ ఎన్నిసార్లు చదివావు అనే దానికంటే ఎంత లోతుగా తవ్వగలిగావు అనేది ప్రాముఖ్యం. నీకు ఆహారము దొరికిన, గద్దింపు హెచ్చరిక దొరికిన, సత్య ప్రత్యక్షత అనే వజ్రాల గనులు దొరికిన, దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానము అనే ఐశ్వర్యము దొరికిన, లోతుకు తవ్విన వాళ్ళకే ఆ భాగ్యం దొరుకుతుంది. సాధారణంగా అందులో ఏముందిలేండి అని వదిలేసి వెళ్ళిపోతుంటారు. అందరికీ దొరికేది ఏం ఉండదు. బైబిల్ చదివామని ఒక ఫీలింగ్ తప్ప సత్యం దొరకదు.